అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు. మా ఇంట్లో చికెన్ పచ్చడి 10-15 రకాలుగా పడుతూ ఉంటారు. అందులో ఇన్స్టెంట్గా అయిపోయే ఒక రకాన్ని నా స్టైల్లో ఈరోజు చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అందులో నేను 500 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దానికి 200 గ్రాములు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని, ఇది పచ్చి చికెనేనండి, చికెన్ ఏమీ ఉడికించలేదు. శుభ్రంగా పసుపు, ఉప్పు, వెనిగర్ వేసి కడుక్కున్న చికెన్ బోన్లెస్ 1/2 kg. ఈ చికెన్ని యాడ్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్లో వాటర్ అంతా పోయేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ పికిల్ చాలా రకాలుగా పడుతూ ఉంటారు. ఇది ఇన్స్టెంట్గా మనకి క్రేవింగ్స్ వచ్చాయి, ఆపుకోలేనంత క్రేవింగ్స్ అన్నప్పుడు, తట్టుకోలేకపోతున్నాం అన్నప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో మనం ఒక 1/2 kg చికెన్ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా 1 వీక్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చూశారు కదా, ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ముక్కలు ఫ్రై అయిన తర్వాత అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు మిక్సీ పట్టి వేసుకోండి. రోలు ఉంటే దంచి వేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. బయట కొన్నవి వేసుకోవద్దు, పికిల్స్కి సూట్ అవ్వవు. ముక్కలు మరీ ఎర్రగా వేయించేయకండి, తర్వాత ముక్క గట్టి పడిపోతుంది. మనకి ఇంట్లో పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ తినేలాగా ఉండాలి కదా, కాబట్టి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత 1 టీ స్పూను పసుపు, 1.5 టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, చెక్క లవంగాల పొడి 1/2 టీ స్పూను, యాలకుల పొడి 1/2 టీ స్పూను, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, గరం మసాలా 2 టీ స్పూన్లు, సోంపు పొడి 2 టీ స్పూన్లు, కారం 3 టేబుల్ స్పూన్లు వేసుకుని వీటన్నిటిని బాగా కలిసే విధంగా స్టవ్ సిమ్లో పెట్టుకుని, మీకు కమ్మటి వాసన వస్తుందండి. అప్పటి వరకు ఒక్క 3 నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఉంచొద్దు, తర్వాత పచ్చడి మాడిపోతుంది. ఇలా మనకి పచ్చడిలో మసాలాలన్నీ కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి పచ్చడిని. చల్లారకుండా మీరు నిమ్మరసం కలిపితే పచ్చడి చేదొస్తుందండి. నేను ఒక రెమ్మ కరివేపాకు కూడా స్టవ్ దించబోయే ముందు వేశాను, ఆ క్లిప్పు మిస్ అయింది. కరివేపాకు మిస్ అవ్వకుండా వేసుకోండి. నేను 2 నిమ్మకాయల రసం పిండుతున్నానండి. ఇందులో విత్తనాలు లేకుండా, లోపల మనకి పల్పేది రాకుండా వడపోసుకొని కలుపుకోండి, లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు. ఇలా మనం పచ్చడిలో నిమ్మరసం కలుపుకున్న తర్వాత పచ్చడిని అప్పటికప్పుడైనా మనం ఇది అన్నంలో వేసుకొని తినొచ్చు. ఒకరోజు ఊరిన తర్వాత అయినా మనం బయట పెట్టుకున్నా మనకి ఎండాకాలం కాబట్టి 1 వీక్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ అయినా హ్యాపీగా తినొచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు క్రేవింగ్ సాటిస్ఫై అయిపోతాయి ఈ పికిల్తో. తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది చాలా చాలా బాగుంటుందండి పచ్చడి. ఊడిన తర్వాత ఇంకా కమ్మగా ఉంటుంది. మరీ ఓవర్గా ఆయిల్ లేకుండా, స్పైసెస్ లేకుండా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా హ్యాపీగా తిని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.